ఆరవది కాత్యాయని. కత్యాయనుడు అని ఒక మహర్షి, కత్య అంటారు, కత్యాయనుడు అని కూడా అంటారు. ఆయన అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారు నా ఇంట్లో పుట్టాలి అని కోరుకున్నాడు. గౌతమ మహర్షి ఏదో 2 గంటల్లో పంట అని కోరుకున్నట్టే నువ్వే స్వయంగా నా ఇంట్లో పుట్టాలమ్మా అన్నాడు. ఆ కత్యాయన మహర్షి ఇంట్లో పుట్టింది కాబట్టి ఆ అమ్మాయి పేరు కాత్యాయని. అలాగ మన ఇంట్లో కూడా ఇంకో శకంభరుడు అని ఒక మహర్షి ఉన్నాడు. 12 సంవత్సరాలు కరువు వస్తే అమ్మవారు ఇక్కడ పుట్టాలి అని కోరుకున్నాడు. శాకంభరి అనే పేరు మీద పుట్టింది. ఇప్పటికే అమ్మవారు ఆరాధన చేస్తే కూరగాయలతో దండలేస్తారు. శాకం అంటే కూర. ఇంకొక ఆయన ఉన్నాడు భృగు మహర్షి. ఆయన లక్ష్మీదేవిని తన ఇంట్లో పుట్టమని కోరాడు. భార్గవి లోక జనని మారమా మంగళదేవత భృగు మహర్షి ఇంట్లో పుట్టింది. మతంగుడు అని ఇంకో మహర్షి ఉన్నాడు. మాదిగలండి, అన్ని కులాల వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుట్టిందమ్మా. భగవంతుడు కులభేదం లేదు, భగవంతుడు కులభేదం లేదు. దయచేసి గమనించండి. పల్లెటూళ్ళలో అందులో ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాధి, కుల వ్యాధి గజ్జిలాగా వ్యాపిస్తుంది బాగా. మొత్తం ఎక్కడికెక్కడ మనం విడిపోతున్నాం, మొక్కలైపోతున్నాం. రేపు కార్తీక మాసంలో ఇంకా పురుషుల మొక్కలు కూడా కులాన్ని బట్టే పెడతారు. వారి వనభోజనం, వీరు వనభోజనం. నేను ఒక అభ్యర్థన చేస్తున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా గ్రామం అంతటికీ వనభోజనం పెడితేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి అమ్మ. మన అన్నం మనం తిరగలం, నష్టమే లేదు. ఇక్కడ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టరు, ఎవరికి నచ్చదు నాకు తెలుసు. మా ఓళ్ళేనండి, మీరేంటి. అందుకే చెప్పాను, మీకు ఇష్టమైతే చెప్పే, మీకు అలాంటివి చప్పట్లు కొట్టరు, మీకు నచ్చదు అది. మళ్ళీ ఇక్కడ ఇంత వింటారు, మళ్ళీ అంతా ఒక్కటే అని గ్రహిస్తారు, మళ్ళీ వెంటనే కుల భోజనం. ఎందుకు ఇక్కడ ఒక కులానికి భోజనం పెట్టేటండి? 4 మెతుకులు నువ్వు నేను కలిసి తినలేకపోతే మిత్రమా, దిక్కుమాలిన కులం గంగలో కలిపేద్దాం, పట్టుకెళ్ళి నువ్వు నేను కలిసి ఉండేవా ముఖ్యం. ఇక్కడ అష్టాదశ వర్ణాల వాళ్ళ ఇంట్లో భోంచేసిన వ్యక్తిగా చెబుతున్నా, నా తల్లి పాదాల సాక్షిగా. నాకు కులభేదం లేదు, ఎవరు పెట్టే తింటాను. నా పాండిత్యం చెడలేదు, నా జ్ఞానం పోలేదు, ఏమీ పోలేదు, అన్నీ పెరిగాయి. ఇంకా నాకేం ఇబ్బంది లేదండి. ఎందుకు శంకిస్తున్నారు కలిసి భోజనం చేయడానికి? 10 రోజుల్లో మొదలైపోతుంది ఇక్కడ ఉద్యమం. ఇక్కడ బోర్డులు పెట్టేసి దాన్ని పరిహరించండి. అందరికీ పెట్టమనండి, పెడదాం. కార్తీక మాసం వనభోజనంలో అందరూ ఉంటారు. ఏదైనా పెళ్ళైతే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు, బయట ఏంటిది? వర్గభేదాలు పెరిగేసరికి నాయకులు మన లోకు కట్టారు. 3 కులాలు 2 కులాలు బాగా ఎక్కువ ఈ నియోజకవర్గంలో, వాళ్ళని పట్టుకో ఓటు బ్యాంక్, మిగిలిన వాళ్ళు అక్కల తీసేయి, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేయి. మొత్తం లోకమైపోయాయి. వేళ కులాన్ని బట్టి ఓటేస్తామండి. గుణాన్ని బట్టి ఆలోచించవలసిన జాతి కులాన్ని బట్టి ఎందుకు ఆలోచిస్తోంది? దయచేసి ఆలోచించండి. రాజకీయాలు ఎప్పటికైనా మారతాయా? రాజకీయాలు మారకుండా మేము ఎంత మొత్తుకున్నా, మీరు ఎన్నిసార్లు నిలబడి విన్నా ఉపయోగమే లేదండి. ఇక్కడ ఇవన్నీ ఊరికి పురాణాలు, ప్రవచనాలు అంతే. రాజకీయం మారాలంటే నువ్వు ఓటేసే విధానం మారాలి. ఆ ఓటు గుణాన్ని బట్టి వెయ్యాలి, కులాన్ని బట్టి వెయ్యకూడదు. శాంతి స్వస్తిమతి కాత్యాయని. కాత్యాయన మహర్షి ఇంట్లో పుట్టింది. మతంగ మహర్షి మాదిగ కులానికి చెందినవాడు. గిరిజనుల్లో మళ్ళీ మాదిగల వర్గం అది వేరే. మతం కూడా ఆయనకు మూలం. ఆయన ఇంట్లో అమ్మా నువ్వు మా ఇంట్లో పుట్టాలంటే మాతంగి మధుశాలిని శ్యామలాదేవి ఆవిడే. మతంగ మహర్షి ఇంట్లో పుట్టింది. శబరి మతంగ మహర్షి శిష్యురాలు. రాముడు మతంగ మహర్షికి పాదాభివందనం చేశాడు. రాముడికి లేని కులభేదం మాకు దేనికండి, పని లేక మనకి దేనికి? మహారాజైన రాముడు, 3 కోటి దేవతలకి వేలుపైన రాముడు మతంగ మహర్షికి పాదాభివందనం చేశాడు. మతంగ మహర్షి శిష్యురాలైన గిరిజన స్త్రీ శబరి తపస్సు చేస్తుంటే, నీ తపస్సు బాగా సాగుతోందా, స్నానానికి నీళ్ళు అవి బాగున్నాయా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని ఆవిడికి నమస్కారం చేసి అడిగాడండి రామచంద్రమూర్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ రాముడు మనకు ఆదర్శం. కులాతీతంగా, మతాతీతంగా, ప్రాంతాతీతంగా, స్త్రీ పురుష భేదాతీతంగా అంతా ఒక్కటే అని చెప్పిన రామరాజ్యం మాకు ఆదర్శం. ఇందాక కార్యకర్తలు అక్కడ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు హృదయం పులకించింది నిజంగానే. గరికపాటి వారు చూడండి, అలా వస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ వస్తున్నారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వస్తున్నారు. రామరాజ్యంలో జరిగేది ఇలాగే మళ్ళీ ఇక్కడ జరిగింది అన్నారు. ఒక్కసారి నేను చాలా ఆనందించాను ఆ మాటకి. 100 సత్కారాల కంటే ఒక మంచి మాట ఆనందింపజేస్తుంది. నేను ఎందుకు అలా వచ్చానండి? చాలామంది రారమ్మా, అనుమానం లేదు, నేరుగా వస్తారు, వేదిక ఎక్కేస్తారు. ఎవరిని ఇక్కడ కాదమ్మా, మా బంధువులు మా రఘు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే వరకు కారులో నేను చెయ్యి దించలేదు. వచ్చిన ప్రతి వ్యక్తికి, కనపడిన ప్రతి కుక్క జంతువుకు కూడా నేను నమస్కారం పెడుతూ వచ్చా. అంతే, అది కుక్క, నేను మనిషి, తేడా ఏం లేదు. ఇద్దరిలో ఉన్న ఈశ్వరుడు ఒక్కడే. నమస్కారం పెట్టాను.
అందరికీ అక్కడి నుంచి ఇంతవరకు చాలా దూరం ఉంది. అంతవరకు కారులో నేను నమస్కారం పెట్టుకుంటాను. దానివల్ల కలిగిన ప్రయోజనం ఉంటుంది, వెంటనే వ్యక్తికి సంస్కారం వస్తుందండి. ఒట్టినే పక్కన నిలబడి చుట్టకాలుస్తున్న వాడు చుట్ట పారేసి నమస్కారం అన్నాడు, ఆయనకేం చేస్తాడు నేను పెట్టాక. అదే ఉపాయం. అంతేగాని అర్థం దించి నేను వస్తుంటే నమస్కారం పెట్టవా చుట్టకాలుస్తావంటే నువ్వు వచ్చావని మాకేటి ఎక్కడ అంటాడు. వెంటనే ఎందుకు వచ్చిన గొడవ? మౌనంగా పరిష్కారాలు అయిపోతుంటే ఆయన పెట్టకపోతే నాకేమండి, ఆయన చుట్ట, దాని పొగ కూడా బ్రహ్మస్వరూపమే, నీకు నమస్కారం. ఇప్పుడు పెట్టేశాం, ఆయన గ్రహించుకున్నాడు. గురుగారు వచ్చి దండం పెడుతున్నారు, మనం చుట్టకాల్చకూడదు, వెంట కింద పారేసేయండి పాపం. ఆ సంస్కారానికి మరోసారి నమస్కారం చేస్తుంది. ఆయన కాలిస్తే కాల్చడం నాకు అనవసరం, నన్ను డబ్బులు అడగలేదు కదా. కానీ ఆయన ఆలోచిస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు నిన్న ఆయన ఎడుతుంటే మనం చుట్ట పారేసాం అంటే సిగరెట్ కాల్చడం తప్పు, కనీసం పెద్దవాళ్ళకి అనిపించినప్పుడైనా మానేయాలి. ఇవాళ నా దగ్గర మానేసిన వాడు ఖచ్చితంగా రేపు వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా కాల్చడం మానేస్తారండి. చాలు, ఆ సంస్కారం చాలు, ఇంకేమక్కర్లా. మనం భౌతికమైన ప్రక్రియలు కొన్ని పాటిస్తే ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతాం. పొద్దున్నే లేచి మీరు స్నానం చేసి విభూతి పెట్టుకోండి, మీకు గుళ్ళోకి వెళ్ళాలని అనిపిస్తుంది, అంతే కదా. పొద్దున్న స్నానం చేసి మీరు విభూతి పెట్టుకోండి, గుళ్ళోకి వెళ్ళాలనిపిస్తుంది. సాయంకాలం లేచి స్నానం చేసి చేతికి మల్లెపూల దండ కట్టుకున్నారనుకో, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? నమశివాయ. ఇప్పుడు విభూతి రేఖలు పెట్టుకోవాలో చేతికి మల్లెపూల దండ కట్టుకోవాలో ఆలోచించండి. మనకి గుడి, ఆచారం, ఒక నామం, ఒక పద్ధతి, ఒక వస్త్రధారణ ఎందుకు పెడతారంటే దీని ప్రభావం మనస్సు మీద ఉంటుంది ఖచ్చితంగా. నేను ఇక్కడ ఇలా కూర్చుని ఈ వేషంలో మాట్లాడటం వేరండి. మా ఇంట్లో కూర్చున్నట్టుగా లుంగి కట్టుకుని జబ్బల బనీని రోజుకుని మాట్లాడితే ఏమంటారు మీరు? ఏమైంది దీనికి ఈ మధ్యన అంటారు. ఇక్కడ ఈ జబ్బల బనీని ఏంటి ఇక్కడ? అలాగని ఇంట్లో కూడా నేను ఇంత వేషము వేసి అలివేణి కాఫీ పట్టుకురా అంటే ఏమైంది మీకు అంటారు. మళ్ళీ ఇంట్లో ఎలా ఉండాలి? అక్కడ మామూలు భర్త, అక్కడ పద్మశ్రీ కాదు, అక్కడ కాఫీశ్రీ. అక్కడెందుకు ఈ ఆడంబరం అంతా? అక్కడ కూడా ఇంత సింహాసనం ఉండాలి, ఎలా కూర్చుంటే ఎవరు వేరు. అక్కడ మామూలు కుర్చీ ఏమిటి, అక్కడ సాదాసీదాగానే ఉండాలి. ఇక్కడ ఈ ప్రవచనం దీని వ్యవహారానికి దీనికి తగిన పద్ధతిలో దీనికి ఉండాలి. ఎందుకంటే ఇంతమంది జనం వచ్చి నిలబడింది ఎందుకు? ఏదో చెప్తారని కదా. ఆ స్థాయి కూడా మనం కాపాడుకోవాలి. భౌతికమైన వేషం, భౌతికమైన ఆచారాలు మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే మన దేవాలయాల్లో సగుణారాధన, దేవాలయ వ్యవస్థ, ఉత్సవాలు, యజ్ఞాలు అన్నీ మనం కాపాడుకోవాలి. ఇవన్నీ మన మనస్సును సంస్కరించడానికే. అందుకని కాత్యాయని అన్న నామం మహర్షిని ఆవిడ అనుగ్రహించినటువంటి విధానం. 6వ నామం కాత్యాయని. 7వది కాళరాత్రి. అమ్మవారు తక్కువది కాదండి, మిగిలిన దేవతలు వేరు, నవదుర్గాదేవి వేరు. మీరు గమనించండి. దేవుడు అంటే ఎంతసేపు కొంతమంది ఏం చెబుతూ ఉంటారంటే ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు. 18 పురాణాల్లో ఎక్కడా లేదండి ఈ మాట. తప్పుడు మాటలు చెప్పద్దు. పుణ్యాత్ముల్ని మాత్రమే దేవుడు కాపాడుతాడు, పాపాత్ముల్ని అడ్డంగా వేసేస్తాడు. హిందూ దేవుడు అంతే. నాకు మిగిలిన సంపాదన కదా నాకు అనవసరం. నువ్వు పాపం చేయకూడదు. పాపం చేసినా కాపాడతాడు, అక్కడ మునిగితే కాపాడతాడు, ఇక్కడ తేలితే ఎక్కడికి వెళ్ళినా కుదరదమ్మా. నువ్వు పాపానికి ఫలితం అనుభవించాల్సిందే, కుదరదు ఇక్కడ. దానికి ఒక ఆశ్చర్యకరమైన కథ చెబుతాను. నేను ఇటీవలే భారతంలో చదివాను. పరశురాముడు 21 సార్లు క్షత్రియ సంహారం చేసిన తర్వాత ఆయనకే కొంచెం బాధ అనిపించింది. ఏమిటో మా నాన్నగారిని ఎవరో కార్తవీర్యార్జునుడు వాళ్ళ అబ్బాయిలు చంపారని వాళ్ళని చంపడం కాకుండా మొత్తం క్షత్రియులందరూ చంపేశాను, ఏటి ఓవర్ యాక్షన్ ఇదంతా, ఇంత చెయ్యాలా అనిపించి ఆయన ఒకసారి మనస్సులో భయం కూడా అనిపిస్తుంది సహజంగా. ఇంతమందిని చంపేశాక వాళ్ళు ఊరుకుంటారా? ఎప్పుడప్పుడు నేను తపస్సు చేసుకుంటున్నా, నా దగ్గరకు వచ్చి చేస్తారు కదా, వాళ్ళని ఎదిరించాలంటే ఆయుధాలు ఉండాలి కదా అని శివుడి గురించి తపస్సు చేశాడు. దివ్యాయుధాల కోసం పరశురాముడు శివుడి గురించి. శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముడు తపస్సు అటువంటిది. నాకు ఎవరొచ్చి ఏం చేస్తారో అని భయంగా ఉంది, నాకు దివ్యాయుధాలు కావాలి, నాకు ఇవ్వండి అన్నాడు. అంటే వెంటనే శివుడు ఏమంటారంటే, భారతంలో కర్ణపర్వంలో ఉంటుంది ఈ కథ. తన గురువైన పరశురాముడు గొప్పతనం గురించి కర్ణుడు చెబుతాడు ఈ మాట. వెంటనే శివుడు ఏమంటాడంటే పరశురాముడితోటి, దివ్యాయుధాలు అందరికీ ఇచ్చేవి కావయ్యా. ఆశ్చర్యం చూడండి, పరశురాముడి దగ్గర అందరికీ ఇచ్చేవి కావయ్యా, నువ్వు తపస్సు చేసినంత మాత్రాన్ని నీకు ఇచ్చేయడానికి దివ్యాయుధాలంటే దీపావళి సామాను కాదయ్యా, ఇవ్వకూడదు, రేపు నేను ఇబ్బందుల్లో పడతాను ఇచ్చానంటేను. నీ మనస్సు శాంతంగా లేదు, ఇంతమంది క్షత్రియుల్ని అనవసరంగా చంపడం వల్ల నీ మనస్సు శాంతంగా లేదు, దాంట్లో శాంతి నెలకొనాలి, మళ్ళీ చెయ్యి తపస్సు, ఇప్పుడు నేను ఇవ్వనంటాడు. మన మనస్సు శాంతంగా లేనప్పుడు ఎన్ని తపస్సులు చేసినా ఒకటే. పరశురాముడు మళ్ళీ చేస్తాడు.
నాకు ఎందుకు ఇవ్వు అన్నట్టుగా. తపస్సు అలాగే ఉంటుంది. మళ్ళీ శివుడు ప్రత్యక్షమై విచిత్రంగా మాట్లాడతాడు. ఓ పని చేయి, రాక్షసులు నేను కైలాసంలో అమ్మవారు నేను ఉంటే చాలామంది వచ్చి ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని సంసారము చేసుకోనివ్వట్లేదు, తపస్సు చేసుకోనివ్వట్లేదు, అందుకని వాళ్ళతో యుద్ధం చేయాలి. నేను నాకు దివ్యాయుధాలు ఇవ్వయ్యా, క్షత్రియులు ఏమైనా వస్తారేమో అని నేను అంటుంటే రాక్షసులు కూడా నాకెందుకయ్యా, మళ్ళీ ఇదో యుద్ధం, నేను చెప్పినట్టు చేయవయ్యా, దేవుణ్ణి కనపడుతున్నాను కదా, చెప్తున్నాను కదా, చేయి, నీకెందుకు అంటే రాక్షసులు నేను జయించలేకపోతే వాళ్ళు గొప్ప బలవంతులు చాలా, వాళ్ళని నేను ఎక్కడ జయించగలనంటే నేనున్నానుగా, పర్వాలేదు యుద్ధం చేయి అంటాడు. పరశురాముడు శివానుగ్రహంతో రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ చెదగొట్టేస్తాడు. కానీ వాళ్ళు కొట్టిన బాణపు దెబ్బలకి, కత్తిపోట్లకి, బల్యాల పోట్లకి ఒళ్ళంతా పుళ్ళైపోతుంది, ఒళ్ళంతా పుళ్ళు పడిపోయింది. ఆ పుళ్ళు, ఆ నెప్పులు భరించలేక పరశురాముడు చివరికి శివుడి దగ్గరకు వచ్చి నాకు దివ్యాయుధాలు ఇవ్వయ్యా అంటే ఈ యుద్ధం పెట్టేమేమిటి, వాళ్ళతో నాకే తగాదా లేదు కదా, నేను ఎందుకు యుద్ధం చేయాలి వాళ్ళతోటి, మీరేం దేవుళ్ళయ్యా, నేను ఒక పక్క చేసిన యుద్ధానికే నేను బాధపడుతుంటే నువ్వు మరో యుద్ధం చేయించావు నాతోటి, ఒళ్ళంతా పుళ్ళైపోయింది, ఏం చేయాలంటే వెంటనే అంటాడు, అయిందా, ఒళ్ళంతా పుళ్ళు పడ్డాయా, మరి ఒక్కొక్క క్షత్రియుణ్ణి నరికేసినప్పుడు వాడికి ఎలాగే పుళ్ళు పడి ఉంటాయి కదా, నీకు తెలియాలి కదయ్యా, ఎదుటివాడిని కత్తెట్టి కొడితే ఎలా ఉంటుందో, బాణంతో ఎలా ఉంటుందో, అందులో వాడు ఏం చేయకుండా వాడు ఇంటికి వెళ్ళి నరికేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా, అందుకే చేశా పరశురామ, ఆశ్చర్యపడకు, రాక్షసులు లేరు, యుద్ధం లేదు, అంతా మాయ, నీ మనస్సులో శాంతి కలగడానికి, చేసిన పాపం పోవడానికి నేను ఈ యుద్ధాన్ని సృష్టించాను అంటాడు. దట్ ఈజ్ గాడ్, దట్ ఈజ్ గాడ్, అది పరమేశ్వరుడు. పరశురాముడంతటి వాడికి కూడా చేసిన పాపాలు యుద్ధంలో గాయాల రూపంలో అనుభవిస్తే తప్ప ఆయన దివ్యాయుధాలు ఇవ్వలేదే. నువ్వు మొత్తం 4 మర్డర్లు చేసేసి నవదుర్గాదేవికి హారం చేయిస్తానంటే ఆయన పాపాలు పోగొట్టడానికి ఆయన వెర్రాయని కింద కనపడుతున్నాడు నీకు ఎక్కడ. అమ్మవారికి అలంకారాలు ఆభరణాలు చేయించడం మంచిదేనండి, కానీ ఆ సొమ్ము ఎలా వచ్చిందో ముందు చూసుకోవాలి. ఇక్కడ బంగారం కేజీ 75 లక్షలను, వెండి వేళ పత్రికల ప్రకారం కేజీ ₹1,00,000 ఉండొచ్చు అంటే నువ్వు ఆభరణం చేయించావంటే ఎంతమంది ఎన్ని నొక్కేసావు ముందే లెక్క చెప్పు ఇక్కడ. ఎందుకంటే గుళ్ళో వైభవాలు జరిపోగానే అయిపోయింది, కీర్తి వచ్చేసింది. ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎంతమంది పేదవాళ్ళని ఏడిపించావు, వాళ్ళు చెమటోడ్చి చేశారు, ఆ చెమటకి ఏమి ఇచ్చావు నువ్వు. పేదవాళ్ల శ్రమఫలాన్ని దోచుకున్న తర్వాత మనం ఎన్ని గుళ్ళు కట్టించినా, ఎన్ని హారతులు ఇచ్చినా, ఎన్ని ఆభరణాలు చేయించినా మన సంపదలు మిగలవండి, అనుమానం ఏం లేదు, మన సంపదలు మిగలవండి. పేదవాళ్ళు నేను కొన్ని సంస్థల్లో చూసి ఆశ్చర్యం, 30 ఏళ్ళు సర్వీసు, మూటలు మోస్తున్నాడు పాపం ఒక సంస్థలో 30 ఏళ్ళు. మేమేదో అక్కడికి వెడితే మాకు పాపం అతను సేవ చేశాడు, నేనేదో వచ్చేస్తూ అతనికి ₹100 చేతిలో పెట్టి, ముసలాళ్ళ ఉన్నావు, పెద్దవాడివి, చాలా కష్టపడుతున్నావు అంటే 32 ఏళ్ళంటే మరి ఇక్కడే నమ్ముకున్నావు. నాకు సరదా అనిపించి నీ వయస్సు ఎంత అన్నాను, 62 అన్నాడు. అంటే 30 ఏళ్ళ వయసులో చేరాడు, 62 అని చెప్పాడు. నీ జీతం ఎంత అని కూడా సాధారణంగా అడగకూడదు, నాకు అనిపించింది అసలు 32 ఏళ్ళు సర్వీస్ అంటే ఇతని జీతం ఎంత. ఆశ్చర్యం అండి, 11,000 అని చెప్పాడమ్మా. 32 ఏళ్ల సర్వీసు, 62 ఏళ్ల వయస్సు, ఇంకో ఏడాదిలో రిటైర్ అవుతాడు, అతనికి 11,000 జీతం అంటండి. దోపిడీ అంటే ఇంకేమిటండి. నీ డ్యూటీ ఎంత అని అడిగాను, 12 గంటలని చెప్పాడండి. రోజుకి 12 గంటలు పనిచేసేవాడికి మనకి నెలకి ఇచ్చేది 11,000. ఈ యజమానులు రకరకాల స్టార్ హోటల్స్ పెట్టేసి, వ్యాపార సంస్థలు పెట్టేసి కోట్లు ఎలా సంపాదిస్తున్నారు. మరి వీళ్ళే కదండి గుళ్ళల్లో మళ్ళీ ఆభరణాలు చేయించేది, వీళ్ళే కదా గుళ్ళల్లో యజ్ఞాలు యాగాలు మొత్తం చేయించేసేది. ముందు మన దగ్గర ఉద్యోగుల జీతాలు సరిగ్గా చూసుకోకపోతే, వాళ్ళ ఆరోగ్యానికి బాధ్యత వహించకపోతే, మన దగ్గర పనిచేస్తున్న రైతు కూలీలు కార్మికులు వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకపోతే ఏ యజమానినే అమ్మవారు కరుణించదండి, అనుమానం ఏం లేదు. ఇక్కడ కాళరాత్రి అంటే అర్థం అది. 7వ నామం భయంకరమైన రాత్రిగా పీడించుకు తింటుంది వాడు. నువ్వు ఎలా సంపాదించావు చెప్పి ఇక్కడ గుడి కట్టాననగానే సరిపోలేదు. ఇక్కడ పాపాలు చేసి గుళ్ళు కడదామని చూడకూడదండి, దయచేసి. పాపాలు అలా పోవండి, పాపం అనుభవించాల్సిందే. పరశురాముడు అనుభవించాడు, మనం అంతకంటే గొప్పవాళ్ళమా, ఆయన అవతార పురుషుడు. కాళరాత్రి ప్రళయకాలం సృష్టిస్తుంది రాత్రి, మళ్ళీ మాట్లాడలేకుండా ఆవిడ. 8 మహాగౌరీ. కాళి అంటే నల్లగా ఉంటుంది, గౌరీ అంటే తెల్లగా ఉంటుంది. శివపార్వతులైనా సరే దంపతులే, దంపతులు అన్నాక ఏమో గొడవలు ఉంటాయి.
అందుకే నేను సరదాగా చెప్తూ ఉంటాను, భార్యతో మాట్లాడండి, రోజు మాట్లాడండి, అరగంట మించి మాత్రం మాట్లాడకండి, మనలో మనం మాట్లాడటం, అనవసర విషయాలు వస్తాయి. పాపం చాలామంది పాటిస్తున్నారు, సంసారాలు బాగున్నాయి, నాకు చెప్పారు కూడా, మీరు చెప్పినట్టే పాటిస్తున్నాను, మా సంసారం బాగుంది. ఒక డిఎస్పీ గారు చెప్పాడు, అక్కడ శాబాష్ అన్నాను. మీరు చెప్పాకే సార్, మా ఆవిడతో రోజు మాట్లాడుతున్నాను, కూర్చోబెట్టి నేనే పిలుస్తున్నానండి, కానీ పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట మళ్ళీ లేదండి. అలాగే ఫాలో ఇట్ అన్నాను నేను. అది పెద్ద ఉపాయం అది. మనమే పిలవాలి కూర్చోబెట్టి, వాళ్ళకి సరదా. ఆడాళ్ళకి కబుర్లు కావాలంటే, ఆడాళ్ళంటే కబుర్లు కాఫీ, 2 మాటలు గుర్తు. కాకా అంటారు కదా, కా అంటే కాఫీ, కా అంటే కబుర్లు. అయితే శుభ్రంగా కాఫీ దగ్గర కబుర్లు చెప్పేస్తే ఇంకేమక్కర్లేదు. ఆనందంగా మా ఆయన నాతో సరదాగా ఎంత సరదాగా మాట్లాడతాడో, లోపలికి వెళ్ళి ఎందుకు ముంచేస్తున్నాడో ఇవిడికి అనవసరం ఇక్కడ. అదో సరదా. అలా శివపార్వతులైనా అంతే. వాళ్ళ మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు శివుడు అన్నట్ట, నల్లగా ఉంటుంది కదా అమ్మ, నువ్వు నల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నా. శివుడు తెల్లగా ఉంటాడు, నేను తెల్లగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉన్నావు. నువ్వు నలిపే, మీ అన్నయ్య నలిపి. వాళ్ళ అన్నయ్య ఎవరు? విష్ణుమూర్తి, నారాయణ సహోదరి. నువ్వు నలిపే, మీ అన్నయ్య నలిపే. ఈ నల్లమ్మాయిని నేను కాబట్టి చేసుకున్నాను, ఎవడు చేసుకుంటాడు నిన్ను అంది. నన్ను నలుపంటావు నువ్వు అని ఆవిడ కోపం వచ్చేసి వెంటనే అక్కడి నుంచి కైలాసం నుంచి వెళ్ళిపోయి దూర ప్రాంతానికి, ఏకాంత ప్రాంతానికి వెళ్ళిపోయి మహాతపస్సు చేసింది. తన రంగు మారడం కోసం అమ్మ బ్యూటీ క్లినిక్కి వెళ్ళలేదు ఆవిడ, తపస్సు చేసింది. అది గమనించండి. మేము అందంగా లేవనే భావన ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరికి ఉన్నా గొప్ప ఉపాయం చెబుతున్నా. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని చెప్పలేం, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. మీరు ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి, అందం కోసం ప్రయత్నం చేయకండి. ఆనందం తపస్సు ద్వారా వస్తుంది. మీరు ఏకాంతంగా కేవలం జపం చేసుకుంటూ రోజుకి అరగంట గంట ఉండిపోగలిగితే మీరు ఘన విజయం సాధించినట్టే. ఫోన్ చేయొద్దు, టీవీ పెట్టద్దు, పుస్తకం చదవద్దు, ఎవరిని రానియద్దు, కలిపేసేయండి. కూర్చోగలగాలి. ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని ఏకాంతం చేసుకోవాలి. అమ్మవారు చేసుకుంది అలా. ఏంది ఒక మాటకే నన్ను అలాగా ఉన్నావు అంటాడు ఈయన. ఎంత దేవుడైతే మాత్రం, నేను దేవుడు కదా అని కోపం వచ్చి ఆవిడ తపస్సుకి వెళ్ళిపోయింది. వెళ్ళి తన శరీరపు రంగు మొత్తం తెల్లగా మార్చుకుంది ఆవిడ తపశ్శక్తితో. తపస్సుతో ఏదైనా సాధ్యమే. దేవీ భాగవతంలో చెబుతారు, ఏ దుష్క